నమస్కారం. నేను మీ ఫణిభాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిషాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము గత వీడియోలో షోడశ వర్గ చక్రాల గురించి మొదలు పెట్టుకోవడం జరిగింది. గత వీడియోలో రాశి చక్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేసాం. ముఖ్యంగా చాలా విషయాలు దాంట్లో కవర్ చేయడం జరిగింది. కొన్ని విషయాలు ఎప్పుడైనా దాంట్లో మిస్ అయినా మనం చాలా వీడియోస్లో చెప్పుకోవటం అనేది జరిగింది. కాబట్టి రాశి చక్రం గురించి పెద్దగా అక్కడ మిస్ అయినవి ఏమన్నా ఉన్నాయి అంటే మనం కొన్ని చోట దిగ్బలాలు ఇవి కొంత చెప్పుకోవటం జరగలేదు అయి ఉండొచ్చు. అవి చాలా చోట చెప్పుకున్నాం. మళ్ళీ తర్వాత మనము అవి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం విడిగా. రాశి చక్రం గురించి ఓవరాల్గా ఒక వ్యూ అయితే ఇవ్వటం జరిగింది. కొన్ని అంశాలు దాంట్లో మిస్ అయినప్పటికీ మ్యాక్సిమం మనం కవర్ చేయటం జరిగింది. అలాగే షోడశ వర్గ చక్రాల్లో భాగంగా ఈ వీడియోలో రెండవది హోరా చక్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వితీయ చక్రం, దీన్ని D2 అంటారు. షోడశ వర్గ చక్రాలు మొత్తం కూడా డివిజనల్ చార్ట్స్ అని ఇంగ్లీష్లో అంటారు. ఇంగ్లీష్లో చూసేవారు కానివ్వండి, మనకు ఇప్పుడు వచ్చే యాప్స్లో కానివ్వండి, అలా D1 నుంచి D60 వరకు కూడా వర్గ చక్రాలు ఉండటం జరిగింది. డివిజనల్ చార్ట్స్, వాటిల్నే D1 నుంచి D60 వరకు చెప్తూ ఉంటారు. అలాగే వాటిల్లో ఇది రెండోది D2. D1 అంటే రాశి చక్రం, మనకి డివిజనల్ చార్ట్ 1. దాని నుంచి ఇవన్నీ కూడా ఏర్పడటం అనేది జరుగుతుంది. ఎలా ఏర్పడుతుంది, ఎన్ని డిగ్రీలకి ఇది తీసుకోవటం జరుగుతుంది, ఎవరెవరు దీనికి ఎక్కడెక్కడ ఉంటే ఎలా ఉంటుంది, నవగ్రహాలు, ఇవన్నిటినీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. కన్సల్టేషన్కి నెంబర్ ఇవ్వటం జరుగుతోంది వీడియో కింద. 9985078768 నా పర్సనల్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు పర్సనల్ కన్సల్టేషన్ కోసం. అలాగే మనం మ్యాచ్ మేకింగ్ సర్వీసెస్ కూడా, వివాహ పొంతన కూడా మనము చూడటం జరుగుతోంది. ఒక వ్యక్తిగత జాతకమే కాకుండా వివాహ పొంతన, వాస్తు, ఇవన్నీ కూడా చూడటం జరుగుతోంది. కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు ఆ సేవలు వినియోగించుకోవచ్చు. ఈ వీడియోలో మనము హోరా చక్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది వ్యక్తి యొక్క సంపాదన గురించి మనకి తెలియజేస్తుంది. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే D2 ఇది వర్గ చక్రాల్లో రెండోది. మనము ద్వితీయము చూస్తాము. రాశి చక్రంలో పరిశీలించేటప్పుడు మనకి అందరూ అడిగేదే, నేను ఎప్పుడు డబ్బులు సంపాదించుకుంటానండి, ఎప్పుడు దాచుకుంటాను, ఎప్పుడు నాకు ఖర్చులే సరిపోతూ ఉంటాయి అని చెప్పని. మనం ఏం చేస్తాము, అక్కడ ద్వితీయ భావము, లాభభావము పరిశీలన చేస్తాం. ముఖ్యంగా ఈ అధిపతులు ఎవరు, అక్కడ ఏ గ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఒకవేళ శుభగ్రహం ఉన్నట్టయితే ఇబ్బంది లేదు. అలాగే ద్వితీయాధిపతి, లాభాధిపతి ఇంటర్చేంజ్ అయినా ఇబ్బంది లేదు. ఇక్కడ పాపగ్రహాలు ఉన్నప్పుడే వ్యక్తికి ఇబ్బంది. అభివృద్ధి అనేది లేకపోవటము, కొంత నెమ్మదిగా సంపాదించటము, ఎక్కువగా ఇక్కడ వేరే వాళ్ళ మీద ఆధారపడి జీవితం అనేది సాగుతూ ఉంటుంది. ద్వితీయంలో ఇక్కడ కుటుంబం వస్తుంది కాబట్టి అన్నదమ్ముల నుంచి లాభం కూడా కనెక్షన్ వచ్చిందంటే అన్నదమ్ముల మీద ఆధారపడి జీవించటం, అన్నదమ్ముల వల్ల జీవించటం, లేదా భార్య మీద ఆధారపడి జీవించటం, తండ్రి మీద ఆధారపడి జీవించటం ఎక్కువగా. వివాహం తర్వాత భార్య, ద్వితీయ సప్తమాలకి కనెక్షన్ ఉన్నట్టయితే అంతకుముందు తండ్రి మీద, తర్వాత అన్నదమ్ముల మీద, ఇట్లా ఆధారపడి కొంత జీవితం అనేది సాగుతూ ఉంటుంది. ఇలా మనం ముఖ్యంగా ద్వితీయము, లాభము చూస్తూ ఉంటాం. ధనపరమైన అంశాలన్నిటినీ కూడా ఇప్పుడు కూడా అందరూ కోరుకునేదే మంచిగా ఉండాలి అని చెప్పని. కాబట్టి ఆ ఇబ్బందులు లేకుండా ధనపరంగా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పని చూసుకుంటూ ఉంటారు. కాబట్టి వ్యక్తి యొక్క సంపాదన, ధనము ప్రత్యేకించి మనం పరిశీలించవలసి ఉన్నట్టయితే D2 హోరా చక్రాన్ని మనము పరిశీలించడం అనేది ఎంతైనా మంచిది. ఇది వ్యక్తి యొక్క సంపద, ధనము గురించి చెబుతుంది అని మనము చెప్పవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే అన్ని వర్గ చక్రాల్లో లాగా గ్రహాలు మనకి ఉన్న 9 గ్రహాలు కూడా ఇక్కడ కర్కాటకము, సింహము ఈ 2 రాశుల్లోకే రావటం జరుగుతుంది. ఇక్కడ తక్కిన గ్రహాలన్నీ కూడా మనకి మారుతూ ఉంటాయి. రాశి చక్రంలో 9 లేదా 7 స్థానాలు మ్యాక్సిమం వరకు వెళ్తూ ఉంటాయి. 9 చోట్ల కూడా ఉండే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం మనం తీసుకున్నట్టయితే 8, అన్ని 8 గ్రహాలు ఒక చోట ఉన్నట్టయితే 7 + 1 8. అది ఎక్కడో కానీ జరగదు, ఎప్పుడో కానీ. కాబట్టి 9 స్థానాల్లో ఉంటుంది. ఇక్కడ మాత్రం అన్నీ కూడా
కర్కాటకము మరియు సింహరాశిలోకి మాత్రమే వస్తాయి. మనం తీసుకున్నట్టయితే చంద్రుడు ఆధిపత్యం వహించే కర్కాటకం, రవి ఆధిపత్యం వహించే సింహరాశిలోకి మాత్రమే ఈ 9 గ్రహాలు రావుకేతువులతో సహా కలిసి రావటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం ఇక్కడ తీసుకున్నట్టయితే ఈ పద్ధతిలో రాజగ్రహాలైన రవి, కుజ, గురువు సింహరాశిలో ఉంటే మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. చంద్ర, శుక్ర, శనులు కర్కాటక రాశిలో ఉంటే మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ బుధుడు సింహరాశి లేదా కర్కాటక రాశిలో దేనిలో ఉన్నా కూడా మంచి ఫలితాలే ఇస్తాయి. బుధుడు ఎప్పుడూ కూడా సొంతంగా ఈ నిర్ణయాలు అనేవి తీసుకోవటం అనేది ఉండదు. ఆయన ఎప్పుడు తటస్థంగా ఎప్పుడు ఏ రాశిలో ఉంటే వారితో వెళ్తూ ఉంటాడు. ఒక్కడే ఉన్నట్టయితే మంచి ఫలితాలు ఇస్తాడు రాశి చక్రంలో. లేని పక్షంలో ఎవరితో కలిస్తే వారి కొంత ఆ ప్రోద్బలం అనేది ఉంటుంది కాబట్టి ఆ ఫలితాలు అనేవి ఇవ్వటం జరుగుతోంది. కాబట్టి ఇక్కడ హోరాచక్రంలో తీసుకున్నట్టయితే బుధుడు సింహరాశిలో కానివ్వండి, కర్కాటక రాశిలో కానివ్వండి, ఎక్కడ ఉన్నా కూడా మంచి ఫలితాలే ఇస్తాడు అని చెప్పాడు. మళ్ళీ సహజ పాపగ్రహాలు సింహరాశిలోను, సహజ శుభగ్రహాలు కర్కాటక రాశిలోనూ ఉంటే మంచిది అని చెప్పని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, సహజంగా పాపగ్రహాలు అని అంటే రవి, కుజ, అలాగే రాహుకేతువులు, శని, వీరు సింహరాశిలో ఉంటే మంచిది అని చెప్పటండి. అంటే రవి ఇక్కడ పాపగ్రహంగానే మనం తీసుకుంటాం కాబట్టి ఇక్కడ సింహరాశిలో ఉన్నట్టయితే ఇవి మంచిది. సహజ శుభగ్రహాలు కర్కాటకం అంటే చంద్రుడు ఇక్కడ శుభగ్రహం, అది మనకి పూర్ణచంద్రుడుగానే ఇక్కడికి వచ్చేటప్పటికి మనము అది కృష్ణపక్షమా శుక్లపక్షమా అని చూడం. వర్గచక్రాల్లోకి వెళ్ళేటప్పుడు రాశి చక్రంలోనే పరిశీలిస్తాం. కాబట్టి శుభగ్రహాలు అక్కడ ఉండటం అనేది మంచిది, మంచి ఫలితాలు ఇస్తాయి అని మనకి చెప్పడం జరుగుతుంది. అలాగే గురుడితో చంద్రుడు లేదా శని లేదా కేతువు కలిసి కర్కాటక రాశిలో ఉంటే మంచిది అని చెప్పారు. అంటే ధనపరమైన ఇబ్బందులు ఉండవు, ధనము బాగుంటుంది, సంపాదిస్తారు అని చెప్పవచ్చు. బుధరాహువులు సింహరాశిలో ఉంటే ధన సంపాదనపైనే వీరికి ఎక్కువ మక్కువ ఉంటుంది. మనం కొంత చూస్తూ ఉంటాం చూడండి, ఇక్కడ కానివ్వండి లేదా విదేశాల్లో ఉండి స్థిరపడేవారు కానివ్వండి, ఈ కారకత్వం వాళ్ళు చూసుకున్నట్టయితే వర్గచక్రాల్లో ఇవాళ సాఫ్ట్వేర్లో కొడితే అందరికీ వచ్చేస్తుంది. కాబట్టి ఫలితం ఎలా ఉంటుంది, ఏ మహర్దశ ఎలా ఉంటుంది, వేటికి ఏ ఆధిపత్యాలు వచ్చాయి అనేది కొంతమందికి ఇప్పుడు వస్తున్న యూట్యూబ్ ఛానల్స్ చెప్పేవారు ఎక్కువయ్యారు. గ్రంథాలు చూసుకోవటం వీటి వల్ల కొంత నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ఫలితం ఎండ్ రిజల్ట్ అనేది వాళ్ళు చెప్పలేకపోయినా, వాళ్ళు తెలుసుకోలేకపోయినా కొంత ఐడియా వస్తుంది. కాబట్టి ఇలా ఉన్నప్పుడు వారికి ఎక్కువ ఉంటుంది ధన సంపాదన మీద, అదే కాంక్షతో ఉంటూ ఉంటారు. కుజుడు కర్కాటక రాశిలో ఉంటే వ్యక్తి ధనము సంపాదించలేడు అని చెప్పారు. అంటే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ కుజుడు కర్కాటకంలో నీచపడతారు కాబట్టి అక్కడ ఉన్నప్పుడు ఆయనకి ఆ ఇబ్బంది. ఏ ద్వితీయాధిపతి అయితే మరీ ఇబ్బంది, రాశి చక్రంలో చూసుకున్నా సరే. నవాంశలో అయితే మరీ ఇబ్బంది. నవాంశలో ఆయనకు వచ్చిన పంచమాధిపత్యం, భాగ్యాధిపత్యం, దశమాధిపత్యము అయితే వృత్తిలో అనేక రకాలైన ఇబ్బందులు ఎప్పుడూ కూడా వస్తూ ఉంటాయి. అదే రకంగా వారికి ఆ ఇబ్బందులు అనేవి కొనసాగుతూ ఉంటాయని మనము చెప్పవచ్చు. కాబట్టి ఇటువంటి అంశాలన్నింటినీ కూడా మనం పరిశీలించాలి. అదే సింహరాశిలో ఉంటే ధనము సంపాదించాలనే అభిలాష అనేది వారికి ఉంటుంది అని మనము చెప్పవచ్చు. కాబట్టి ఈ హోరాచక్రంలో ఎవరెవరు ఎక్కడ ఉన్నారు అని మనం చూడాలి. కర్కాటకంలో ఏ గ్రహాలు ఉన్నాయి, అలాగే సింహంలో ఏ గ్రహాలు ఉన్నాయి అని ముఖ్యంగా కర్కాటకంలో శుభగ్రహాలు ఉండటం, అలాగే సింహంలో పాపగ్రహాలు ఉండటం అనేది మంచిది అని మనము చెప్పవచ్చు. అలాగే హోరాచక్రంలో 6, 7, 8 స్థానాల అధిపతులు కేంద్రాల్లో కానీ, కోణాల్లో కానీ, లాభస్థానాల్లో కానీ ఉంటే వ్యక్తి ఎల్లప్పుడూ కూడా సంపద పెరుగుతూనే ఉంటుంది. అంటే ఈ అంశాన్ని మనం మళ్ళీ రాశి చక్రంలోకి వచ్చి పరిశీలించాలి. హోరాచక్రంలో మనకి ఉండేది ఆ 2 చోట్లే ఉంటుంది కాబట్టి ఈ ఆధిపత్యాలు వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనే అంశాన్ని మనం చూడాలి. హోరాచక్రంలో ఏదైనా గ్రహం ఉచ్చ పొందితే ఆ గ్రహం యొక్క దశ అంతర్దశల్లో వ్యక్తి సంపాదన, ధనం ఖర్చు అవ్వకుండా నిలువ ఉంటుంది అని చెప్పవచ్చు. హోరాచక్రంలో ఏదైనా గ్రహం అంటే గురువు ఒక్కడికే అవకాశం. కర్కాటకంలో కుజుడు నీచపడతారు కాబట్టి గురువు ఒక్కడికే. రవి ఒకవేళ స్వక్షేత్రం సింహంలో ఉన్నప్పుడు ఆ దశలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చు. గురుడు ధనకారకుడు. మనం తీసుకున్నట్టయితే కారకాలు రాశి చక్రంలో అది మనం ఒకటి మిస్ అయ్యాం, చాలాసార్లు చెప్పుకున్నాం. ద్వాదశ భావాలకు కారకులు. అలాగే మనము
ఏ గ్రహం ఎక్కడెక్కడ ఉన్నట్టయితే కొంత ఇబ్బంది పెడుతుంది. కారకుడు అక్కడే ఉన్నట్టయితే కొంచెం ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ధనకారకుడు ఎక్కడ ఉన్నాడు, గురువు ఎవరికి తీసుకున్నా న్యాచురల్గా ధనకారకుడు గురువు. అలాగే వాళ్ళ లగ్నాత్తు మళ్ళీ ధనాధిపతి ఎవరు అనేది కూడా పరిశీలించాలి. గురుడు ధనకారకుడు మరియు ధన సంపాదన మార్గం చూపేవాడు కనుక గురువు పాపగ్రహాలతో కలిసి ఉంటే కనుక ఎక్కువగా ఆ వ్యక్తి ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి చేయటము, అలాగే ఎక్కువగా కూడా అన్యాయ మార్గంలో పాప మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఆలోచన అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఒక్కొక్క వర్గచక్రం గురించి మనకి ఇవ్వటం జరిగింది మహర్షులు, ఋషులు. పరాశర మహర్షి మనం ప్రామాణికంగా తీసుకోవటం జరుగుతోంది. కలియుగంలో పరాశర స్మృతి అనేది జరుగుతుంది, పరాశరుడు చెప్పిందే జరుగుతుంది అని చెప్పని కలియుగంలో మనకి చెప్పటం జరిగింది. అనేకులు దీని మీద సాధన చేస్తున్నారు, అనేకులు చెప్పినవి కూడా మనకి జరగటం కూడా జరుగుతుంది. కాబట్టి నేను కూడా మా గురువుగారి దగ్గర నేర్చుకున్నది కానివ్వండి, ఎంఏ ఆస్ట్రాలజీలో నేర్చుకుంది కానివ్వండి, తర్వాత అనేక గ్రంథాలు చదివి పరిశోధన చేసి మనం గత 4 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నది కానివ్వండి పరాశర పద్ధతే. కాబట్టి ఇది ఎంతైనా సరే యాక్యురసీ ఇస్తోంది, రిజల్ట్స్ ఇస్తోంది అని మనము చెప్పవచ్చు. అలాగే వచ్చే వీడియోస్లో మిగతా 14 వర్గచక్రాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ వర్గచక్రాల్లో ఏ అంశాలని మనం తెలుసుకోవచ్చు, ఏ అంశాల వల్ల మనకి ఎటువంటి విషయాలు తెలుసుకోవచ్చు, అన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.